ఓ భాయ్ సాబ్ ఓదేక్ ఇటు వెళ్ళాలి మనం, కానీ ఇటు ఎందుకు వెళ్తున్నామంటే ఈ వ్యూ చూపాను. చిన్నగా ఉన్నప్పుడు మౌంటైన్ వేసి మధ్యలో ఒక రివర్ వేస్తుండే కదా, ఇదే అది. ఏం మొక్కలు కనిపించాయి నాకు. మధ్యలో లంగేషాలు వేసుకుంటూ కూడా పోతున్నాం, వేరే విషయం. నో, పీపుల్ హూ ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ దిస్ రూట్ దే విల్ గెట్ నషా. సిమెంట్తో చేస్తున్నారు మొత్తం, ల్యాండ్ స్లైడ్ అవ్వకుండా అనిపిస్తుంది అట్లా. అవన్నీ వదిలేసేయండి, వ్యూ చూస్తే మాత్రం వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అసలు. వాడు మేము తప్పిపోయి వచ్చినాం రా అంటే గోలీ మారదే మేరకు అంటాడు అవులాడు. చిన్న ఉన్నప్పుడు వైసీటీ ఆడేటప్పుడు కంప్లైంట్ మీద కొడితే బండి ఎగురుతుంది కదా, పిచ్చి కొడుతుంది సన్ను బ్రో. ఈరోజు కనికరం చూపిస్తలేడు. వీఆర్ డ్రైవింగ్ ఇన్ క్లౌడ్స్. దిస్ ఈజ్ నాట్ AI, దిస్ ఈజ్ రియల్. మా ఫ్రెండ్స్ని రాండిరా అంటే ఓ స్టేట్ వెహికల్స్ 2 wheelers 100 rupees మ్యాన్. అమ్మా వీళ్ళు దే ఆర్ నాట్ లెటింగ్ మీ డూ మోటో వ్లాగ్ మ్యాన్. నైస్ వే టు రెడ్యూస్ పాపులేషన్. చూతియే. సో ఏదన్నా జుగాడ్ చేద్దామని చెప్పి ఫెవిక్విక్ అండ్ టేప్ తీసుకున్నా. ఈ KTM ఇండికేటర్స్, KTM అనే కాదు బజాజ్, ఏ బైక్ తీసుకున్న ఇండికేటర్స్ ఇదే బతుకు. మాదా ఉంది భయ్, మీరు చెప్తున్నారా రావాలి ఆఫీస్లో వదిలేసి వారం రోజులు అట్లా పోయి మీ మేనేజర్ని సెలవులు అడగండి, నా వీడియో చూపించండి, మీకు వ్యూ చూపిస్తా. ఇది మా బెడ్కి ఆపోజిట్ ఇది ఇక్కడ వ్యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో మనం ఇది Day 3 నార్కండలో స్టే చేస్తున్నాం. లిటరల్లీ వీఆర్ స్టేయింగ్ ఇన్ క్లౌడ్స్. ఓకే, ఇది వెనకాల కనిపిస్తుందా, ఇదే మన స్టే. మీరు చూస్తే ఇవన్నీ క్లౌడ్స్, ఇది మంచు కాదు క్లౌడ్స్ ఇవి. ఐ కెన్ ఫీల్ ది క్లౌడ్స్. ముందు వ్యూ చాలా బాగుంది, మీకు చూపిస్తా ఈ క్లౌడ్స్ వెళ్ళిపోయిన తర్వాత. అండ్ స్టే ఇస్ గుడ్ యాక్చువల్లీ. ఐ వుడ్ రేట్ ఇట్ అరౌండ్ 7.5 on 10. బట్ ఒకటే ఏంటంటే పార్కింగ్ ఉంది కదా, పార్కింగ్ రోడ్ పైన పెట్టినాం అవి. సో ఇది పార్కింగ్, అదే రోడ్. వెరీ డీసెంట్ ప్రాపర్టీ. లోపల చూపియా, మొత్తం మెస్సీ చేసినాం మేము. నేనైతే వ్లాగ్ పెట్టినాక ట్రై చేస్తున్నా, కానీ స్పీడ్స్ రావట్లే, ఇంటర్నెట్ అంత కరెక్ట్గా లేదు. అయితే డీసెంట్ ప్రాపర్టీ. ఇవి ఇగ్నోర్ చేయండి, లైట్ తీసుకోండి. అది మేము కొంచెం మెస్సీ చేసినాం. నిన్న నైట్ పెట్టినా నేను అప్లోడ్కి వ్లాగ్, ఇంకా 61%లోనే ఉంది. ఇగో క్లౌడ్స్ వెళ్ళిపోయాక ఇది వ్యూ. సో ఇంకొక 1 hourలో స్టార్ట్ అయిపోతాం. విల్ స్టార్ట్ టువర్డ్స్ కల్పలో స్టే బుక్ చేసాం. విల్ గో టు కల్ప ఒక 170 ఉంది అనుకుంటే ఇక్కడ నుంచి. 8కి అలా స్టార్ట్ అయినా సరే 12 to 1 వరకు రీచ్ అవ్వాలి మనం. లెట్స్ సీ. సో డైరెక్ట్గా బైక్ పైన కలుద్దాం. బాయ్. యా, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మన స్టే నుంచి. ఫ్రమ్ నార్కండా టు కల్ప అరౌండ్ 160 kilometers ఉంది. మేబీ ఒక 6 hours చూపిస్తుంది, ఘాట్స్ కదా అలానే ఉంటుంది. కల్ప వెళ్ళి అక్కడ కొన్ని చూసే ఉన్నాయి, అవి చూసేసి ఈరోజు స్టే అక్కడే రికాంగ్ పియోలో వెళ్ళి ఏమైనా వీలైతే కొన్ని ఎడిటింగ్ చేసి. బ్రో అది వదిలేసాను, వ్యూ చూడండి, మజా. ఏమన్నా వ్యూ అసలు బాబా. ఇట్లాంటి వ్యూస్ దగ్గరే ఉన్నాం మనం నిన్న నైట్. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రైట్ నౌ ది బైక్స్ ఆర్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. లెట్స్ సీ. ఈరోజు కూడా ఎక్కువ నిన్నట్లానే ఉంటుంది, ఒక 60% మంచి రోడ్, 40% ఆఫ్ రోడింగ్. లెట్స్ సీ. బాబా భాయ్ క్యా వ్యూ హై యార్, దేఖ్ రైట్ మే. మేము ఆల్మోస్ట్ నార్కండా నుంచి కల్ప వెళ్తున్నాం. చూడండి రోడ్ పైన ఏం మొక్కలు కనిపించాయి నాకు. వీడ్ రోడ్ పైన పెరుగుతున్నాయి అట్లా పిచ్చి మొక్కల్లాగా. గాంజా ఘోరం అసలు. చలో, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మరి ఇంత లీగల్గా పెరుగుతాయి అని.
ఏ ఓ గాంజా గాంజా. అచ్చా, రోడ్స్ అయితే ఓకే ఓకే ఉన్నాయి. టూరిజం చోట్, దే ఆల్సో షుడ్ లివ్ రైట్. ओ भाई क्लोज कॉल चौथ भाई, फटी पड़े हुए हैं, मैंने रिकॉर्ड किया. भगवान ने बचाया मैंने. हाँ देख लिया था. ओ भाई साहब, वो देख नज़ारा. Bro, I'm in mad love with this view, man. अच्छा, నేను ఎందుకబ్బా ఇంతసేపు చూపిస్తుంది అనుకున్నా. 160 కిలోమీటర్స్కి అట్లాంటి ఆఫ్ రోడింగ్ ప్యాచెస్ ఉన్నాయి మధ్యలో. సో యా, అందుకే లేట్ అవుతుంది, అంతే సింపుల్. ఇది డే 3 వీడియో లాగా రికార్డ్ చేయడానికి ట్రై చేస్తా. ఇఫ్ ఐ గెట్ టైమ్ ఐ విల్ ట్రై టు ఎడిట్ డే 2. డే 2 కొంచెం పెద్దగా ఉంటుంది వీడియో, ఎందుకంటే మస్తు మజా ఉంటుంది, మజా వస్తుంది మీరు చూస్తే డే 2. ఒకవేళ మీరు చూడకుంటే ఇక్కడ అటాచ్ చేస్తున్నా చూడండి, యూ కెన్ గో అండ్ వాచ్. రోడ్స్ అయితే ఓకే ఓకే యాజ్ ఆఫ్ నౌ, నాట్ సో గ్రేట్, నాట్ వర్స్ట్. యాక్చువల్లీ ఇటు వెళ్ళాలి మనం, కానీ ఇటు ఎందుకు వెళ్తున్నామంటే ఈ వ్యూ చూపించడానికి. ఏం వ్యూ బ్రో అసలు. ఏం చేస్తే దొరుకుతుంది ఇట్లాంటి వ్యూ చెప్పండి. సెరెనిటీ మ్యాన్. ఇది లోయ. పర్ఫెక్ట్ బైక్ వే హావ్ గాట్ ఫర్ స్పితి. ఎందుకే లేట్ అవుతుంది మొత్తం మాది. మధ్యలో లంగేషాలు వేసుకుంటూ కూడా పోతున్నాం, వేరే విషయం. మినిట్, మీరు చిన్నగా ఉన్నప్పుడు మౌంటైన్ వేసి మధ్యలో ఒక రివర్ వేస్తుండే కదా, ఇదే అది. మీరు అన్నాయింగ్లీ యూ హ్యావ్ క్రాఫ్టెడ్ ఏ మాస్టర్ పీస్ బ్రో. ఇవన్నీ మీరు ఇటుకి రాకపోతే చూడలేరు. నేను ఎంతైనా చూపించచ్చు వీడియోలో, బట్ మీరు వచ్చి ఫీల్ అయితేనే మీకు అర్థమవుతుంది. ఇట్స్ వెరీ గుడ్ మ్యాన్, వెరీ గుడ్. तो ठीक है. फर्स्ट वाटर क्रॉसिंग ऑफ स्पीति. भाई वो वाटर क्रॉसिंग ही है ना. ఈడ ఎన్ని గాంజా మొక్కలు ఉన్నాయంటే, నో పీపుల్ హూ ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ దిస్ రూట్ దే విల్ గెట్ నషా. మీరు ఏం చేయకపోయినా మీకు ఎక్కుతుంది అది. హై అవుతారు. ఏ మనది అడ్వెంచర్ టూర్, మర్చిపోయినాం మనం. ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ గంజాయి మొక్కలే, అన్నీ గంజాయి మొక్కలే. నాకు కూడా తెలియదు, నా ఫ్రెండ్ చెప్పిండు నిన్న ఇట్లుంటుంది అని చెప్పి. అలా నన్ను వేయకండి, మీకు ఎట్లా తెలుసా అని. ఏదో సిమెంట్ కొని చేసినట్టున్నారు మొత్తం ల్యాండ్ స్లైడ్ అవ్వకుండా, అనిపిస్తుంది అట్లా.
చలో మంచిదేగా. నైస్. యాక్చువల్లీ టాప్ బాక్స్ పెట్టినందుకు అనుకుంటా బండి వాబుల్ అవుతుంది కొంచెం. సో మీరు టాప్ బాక్స్ తీసుకొస్తే జాగ్రత్తగా ఉండండి, కొంచెం వాబుల్ అవుతుంది. అండ్ అవన్నీ వదిలేసేయండి. వ్యూ చూస్తే మాత్రం వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అసలు. బ్రో 1 year నుంచి ఉన్న స్ట్రెస్ మొత్తం ఈ వ్యూస్ చూస్తే పోతుంది. ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ సౌండింగ్ డ్రామాటిక్, బట్ యా, ఇట్స్ ట్రూ. అండ్ నిన్న నార్కండాలో మేము గూగుల్లో లొకేషన్ పెడితే మా స్టేకి ఫస్ట్ వేరే దగ్గర తీసుకుపోయింది. అక్కడ ఒకడు దాగి దిమాగ్ ఖరాబ్ చేసిండు. నేను ఆ వీడియో కూడా రికార్డ్ చేసిన, మేబీ Day 2లో పెడతా. వాడు మేము తప్పిపోయి వచ్చినాం రా అంటే గోలీ మారదే మేరకు అంటాడు అవులాడు. కానీ ఘోరం భయమైంది. అంటే పీపుల్ ఇన్ నార్కండా ఆర్ నాట్ సో వెల్కమింగ్ మ్యాన్. దే ఆర్ లైక్ వీళ్ళు ఎందుకు వచ్చారు వీడికి అన్నట్టు ఉన్నారు. సో అంటే కోర్ నార్కండా సిటీలో కాదు, కొంచెం అవుట్స్కర్ట్స్లో. ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ బీ ఇన్ నార్కండా. సో ఒకవేళ మీరు స్టే బుక్ చేసుకోవాలనుకుంటే ఫ్రమ్ ఢిల్లీ ట్రై టు బీ ఇన్ నార్కండా సిటీ. అండ్ మీరు బుక్ చేసుకోకుండా వచ్చినా సరే ఇక్కడ దొరికేస్తాయి, నో ఇష్యూ. ప్రీ బుక్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు రైడ్ మొత్తం ఘాట్సే, ఇంకా కల్ప వరకు కూడా. వన్స్ కల్ప రీచ్ అయిన తర్వాత దెన్ ది యాక్చువల్ డ్రై వెదర్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కాజా, లాంగ్జా ఇవి దాటిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఘాట్స్, మనాలి వరకు, మనాలి మండి వరకు కూడా. చిన్న ఉన్నప్పుడు వైసిటీ ఆడేటప్పుడు కంఫ్లై ఎత్మి కొడితే బండి ఎగురుతుంది కదా, సో అట్లా ఇప్పుడు కూడా ఎగిరితే బాగుంటుండే. కంఫ్లై ఎత్మి కొట్టి మొత్తం ఎగరేస్తున్నాను నీట్గా. సూపర్ వ్యూస్ మ్యాన్. అది చూడండిగా నాది ఇట్లా అవుతున్నది. 12 seconds later. యా, Day 3 ఫ్రమ్ నార్కండా టు కల్ప. సో మధ్యలో టిఫిన్ కాపినాం మనం. ఓ చిన్నది కనిపించింది, సో టిఫిన్ కాపినాం. అండ్ ఇక్కడ టిఫిన్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. చిన్న పిట్ స్టాప్ లాగా తీసుకున్నాం. సో యా, వ్యూ చూడండి ఒకసారి. One eternity later. ఓకే, ఇప్పుడే టిఫిన్ అయిపోయింది మనది. స్టార్ట్ అవుతున్నాం టువర్డ్స్ కల్ప. చాలా చాలా అంటే చాలా టైం వేస్ట్ అవుతుంది ఘాట్స్ కాబట్టి. అండ్ నాకేదో సమ్మర్లో నడిపినట్టే ఉన్నది. పిచ్చి పిచ్చి కొడుతుంది సన్ను బ్రో. ఈరోజు కనికరం చూపిస్తలేడు, ఘోరం అంటే ఘోరం కొడుతున్నాడు. వీఆర్ డ్రైవింగ్ ఇన్ క్లౌడ్స్. దిస్ ఈజ్ నాట్ AI, దిస్ ఈజ్ రియల్. దుమ్ము ఘోరం దుమ్ము లేపుతుంది. క్యా హో రహా హై యాపర్? రుక్ 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 చల్ కీచ్. దేకే గడ్డా వడ్డా హై. అబ్బా, ఏడ చూసిన ఆల్టోలే కనిపిస్తున్నాయి మీకు. నాకైతే ఇక్కడ కల్ప ఇస్ అరౌండ్ 115. మనం అక్కడ నుంచి రెకాంగ్ పియో అని చెప్పి ఒక 15 kilometers ఉంటుంది. అక్కడ స్టే బుక్ చేసినాం. నైస్. రాంపూర్, ఎస్, ఆల్మోస్ట్ రాంపూర్కి వచ్చేసినాం మనం. बस आ रहा है. हाँ हाँ,
ఓ బాయ్, ఎంత చెప్పినా తక్కువ ఈ వ్యూస్ గురించి. ఓకే, ఆహా, कोई नहीं, अच्छा ठीक है, आ जा, कोई नहीं. हाँ हाँ हाँ, बाइक आ रहा है, देख के ब्रेजा आ रहा है. एक DCM आ रहा है. आई थिंक यू कैन ओवरटेक इमीडिएटली आफ्टर ब्रेजा. ठीक है, आ जा भाई. अगर थोड़ा भी बैलेंस आउट हुआ यहाँ पे वाई सिटी में, वो कम्प्लाइट में होगा ना. ఓకే, నైస్. ఇంకొక బ్రిడ్జ్ పైకి వచ్చినాం మనం, వ్యాలీ. नहीं हिमालय है बे. चलो, डेंजर है ब्रो, विल टेक इट इजी. कम फ्लाई विथ मी डाल दिया तूने. बिग बैंग डाल, बिग बैंग. भाई थोड़ा ध्यान से. हाँ हाँ हाँ, यस. ब्लाइंड स्पॉट देख के. हाँ क्लियर, एवरीथिंग इज क्लियर. भाई कोई भी नहीं यार, आजा. ల్యాండ్ స్లైడ్ అయింది, మన వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. బ్రో వాట్ ఏ వ్యూ మ్యాన్, ఫక్. మా ఫ్రెండ్స్ని రాండిరా అంటే రాకుండా ఇంట్లో వండుకున్నారు. శాతగాని కొడుకులు. ఏమన్నా తెలుసా, శాతగాని కొడుకులు. ब्रो वर्थ इट है बे. हाँ अच्छा. मिलिट्री एरिया भाई, कैमरा बंद. చూడండి ఎట్టు చూసినా మొత్తం వీడ్ స్మెల్ వస్తుంది, తల తిరుగుతుంది. ఐ డోంట్ లైక్ దిస్ స్మెల్, ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్. पूरा क्लियर है. वाह ब्रो, ఏం చెప్పాను. బాయ్ బ్రో అసలు నిజం గ్రేట్ ఎత్తున్నా కదా, సైకిల్ వేసుకొని వస్తున్నా అంటే దండం పెట్టాలి భయ్యకి. ఓ అబే నైస్. ఓ బాయ్ 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 బాయ్. అయిపోయింది.
ठीक है మజా మజా అంటే మజా ఉన్నది. ట్రక్ భయ్యా కొంచెం అడ్డం జరుగుతాయి. भाई गन्ने का जूस नहीं मैं पूछ रहा हूँ अगर चाहिए तो विल कैन स्टॉप. नहीं आगे भी है शायद. हाँ भाई कार आ रहा है ओवरटेक मत कर. वी कैन पुश बैक भाई कुछ दिक्कत नहीं है ब्रो. ఓ కార్గిల్ గుర్తొస్తుంది నాకు ఇవన్నీ చూస్తే. చలో భాయ్ कल्पा 89 रिकॉन्ग प्योर 90. व्यूज అయితే చింపి అవతల పడుతున్నాయి. ब्लाइंड स्पॉट है देख के भाई यू कैन डू देयर इज नो वन. हॉर्न बजा के वहाँ तक कोई नहीं आ रहा. हॉर्न मार. Bro, after some time my bike will take R15 who. చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. नहीं ఇది ఎక్కడో సాదా అంట. మనం ఇక్కడ బైక్కి టోల్ కట్టాలి. 2 వీలర్స్కి 50 రూపీస్, కార్కి 100, ఎస్యూవీ అండ్ ఎంయూవీకి 150. ఎస్యూవీ అండ్ ఎంయూవీ కూడా కారే కదా. ఓకే 50 రూపీస్ అయితే. ओ सॉरी फॉर अदर स्टेट व्हीकल्स 2 व्हीलर्स 100 रुपीस मैन. वो आगे सादा डेवलपमेंट फी बैरियर. నార్కన్నా నుంచి కల్పా వెళ్తుంటే మధ్యలో రాంపూర్ దాటినాక ఈ సదా డెవలప్మెంట్ ఫీ బ్యారియర్ ఉన్నది. సో అక్కడ అదర్ స్టేట్ వెహికల్కి అరౌండ్ 100 రూపీస్ ఇఫ్ యూ సీ దేర్. కార్ 200, ఎస్యూవీ ఎంయూవీ 300 అండ్ ట్రక్స్కి 500 అంట. 400 సారీ 200 ఆఫ్టర్ స్పెండింగ్ 200 కలిపి. అమ్మ వీళ్ళు దే ఆర్ నాట్ లెటింగ్ మీ డూ మోటో వ్లాగ్ మ్యాన్. 200 टोल चल आजा आजा थोड़ा आगे आजा. हाँ 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 भाई ఓకే 200 తీసుకున్నారు. 200 తీసుకున్న తర్వాత వదిలిపెట్టారు. సేమ్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ వాళ్ళని అడగట్లే అమౌంట్, ఓన్లీ అదర్ స్టేట్ వాళ్ళని అడుగుతున్నారు. అంటే మా పక్కనే ట్రక్స్ అవన్నీ పోయినాయి, దాన్ని బట్టి చెప్తున్నా. మనం ఆగకుండా వెళ్ళిపోయేది ఉండనేమో, బట్ స్టిల్ ఎస్ వీ కెన్ కాంట్రిబ్యూట్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్. नहीं नहीं फोटो, एक फोटो थंबनेल का फोटो नहीं, मेरा भी ले ले तू, एक फ़ोटो ले ले तेरे से, तेरे फ़ोन से. थोड़ा थोड़ा पीछे लगाना है तेरे को.
ఓకే ఠీకే. మీరు నార్కాండా నుంచి కాజా వస్తుంటే ఇది ఒకటి మీకు తగులుతుంది. మతలబ్ కొండని కట్ చేసి మధ్య నుంచి రోడ్ వేసారు. ఇది చూడండి, మధ్యలో కొండని కట్ చేసి రోడ్ వేసారు. మంచిగా ఉన్నది ఫోటో తీసుకోవడానికి. इस एंगल से दो, इस एंगल से दो, इस एंगल से पोर्ट्रेट में दो, लैंडस्केप में दो, ठीक है, और पोर्ट्रेट में 2x. ठीक है. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ చూసుకో. అలాగే సార్. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ రెడీ. नहीं नहीं रुक जा, ये 2x है. अबे फुल बाइक लेना था. हाँ डन डन बढ़िया. नाइस. हाँ बढ़िया, ये बहुत मस्त. One eternity later. ఘోరం భయం అవుతుంది దీని కింద నిలబడాలంటే. రాయి ఎప్పుడు మీద పడుతుందో తెలియదు. చల్ చల్ భాయ్. We have lost momentum, right? तब तक थोड़ा ध्यान से चलाना. Oh bench. మీరు అనుకుంటారేమో పొల్యూషన్ మన వాళ్ళు ఎట్లా తక్కువ చేయాలనుకుంటారు అని చెప్పి. పొల్యూషన్ కాదు, పాపులేషన్, సారీ. సో ఇట్లా వచ్చినప్పుడు ఇగో ఇట్లా రైలింగ్స్ లేవు కదా, ఆ నుంచి కింద పడిపోతే పాపులేషన్ తక్కువ అవుతుంది. నైస్ వే టు రెడ్యూస్ పాपुलेशन. सीधा जा. हाँ आराम से जा रहा है ना भाई, कुछ क्या दिक्कत है? ब्रो अगर मेरे पास R15 होता तो तभी भी जाऊंगा मैं. We are at బాబా నగర్ అంట. బాబా నగర్ మళ్ళీ ఒక బ్రిడ్జ్ వచ్చింది. యాక్చువల్లీ ఈ బ్రిడ్జెస్ ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ అన్న డిస్టెన్స్ తగ్గిస్తాయి. Drone shot. I'm actually confused which to look at, left or right. हाँ ब्रो भाई वो बहुत गंदा गठिया स्मेल है ब्रो. మీరు చూస్తే మనం ఆల్మోస్ట్ ఒక 561 కిలోమీటర్స్ వచ్చాం ఢిల్లీ నుంచి. యావరేజ్ కన్జంప్షన్ వచ్చేసి 33.8 KMPL అంట. నాకు తెలిసినంత వరకు అంత అయితే రాదు, 31 వస్తుందేమో, 31. సరే అట్లీస్ట్ 30 వచ్చినా హ్యాపీగా. నేను ఈ బర్రె మంచిగా పనిచేస్తున్నట్టే. అండ్ పియో ఆల్మోస్ట్ ఇంకొక 60 ఉంటుందేమో. కల్పాకి ఇంకొక 1.5 అవర్లో వెళ్ళిపోతాం. రోడ్స్ అయితే పర్లే, నాట్ బ్యాడ్ అన్నట్టున్నాయి. చింటూ బ్రో, ఓ మ్యాన్, ఓ బాయ్, ఓ బ్యూటిఫుల్ బ్రో, బ్యూటిఫుల్.
That's quite big. చూతియే పంటగా అట్లుంటారు అందరు. అచ్చా ఉన్నాడు. अच्छा अच्छा मस्त सीनिक ఉన్నాయి రూట్స్ అయితే. లే టు కార్గిల్ అండ్ కార్గిల్ టు లే కూడా ఇట్లే ఉంటుంది రోడ్. బ్యూటిఫుల్ ఉంటుంది, కాకపోతే ఇంత ఆఫ్ రోడింగ్ ఉండదు. కంప్లీట్ బ్లాక్ టార్ రోడ్ ఉంటుంది, మెయింటైన్డ్ బై బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బ్రో. సూపర్బ్ ఉంటాయి, కార్నరింగ్ కూడా చాలా బాగా చేయొచ్చు. దాని తర్వాత నాకు ఈ వ్యూస్ నచ్చినాయి. రోడ్స్ రాలేవు కానీ వ్యూస్ అయితే బాగున్నాయి, మస్తు ఉన్నాయి. మనోడు సాడ్లింగ్ చేస్తుండే స్పీడ్ 400 మీటర్. మీరు చేయకండి, దీస్ ఆర్ డన్ అండర్ ప్రికాషనరీ మెజర్స్. Do not try to copy. Performed under supervision. Be responsible. Elevator मध्य क्लियर है क्या? ओवरटेक कर रहा हूँ. टापरी इज अराउंड 2 kilometers फ्रॉम योर मैन. भाई మారుతి సుజుకి మొత్తం ఈ నార్త్ ఇండియాని క్యాప్చర్ చేసి పెట్టుకుంది అనుకుంటున్నా. ఎక్కడ చూసినా మొత్తం మారుతి సుజుకి కార్స్ ఉన్నాయి. ఫైనలీ మనం టాప్రీ రీచ్ అయినాం. సో మధ్యలో ఎక్కడన్నా ఆపి చిన్న డ్రింక్స్ బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయిపోతాం మళ్ళీ. నా ఇండికేటర్ బిస్కెట్ అయింది, సో ఏదన్నా జుగాడ్ చేద్దామని చెప్పి ఫెవిక్విక్ అండ్ టేప్ తీసుకున్నా. హోప్ఫుల్లీ పనిచేస్తుంది అనుకుంటా. ఇట్ షుడ్ వర్క్. ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లాంటి ఫెవిక్విక్ నేను. ఓహో పని చేస్తుందని అనుకుంటున్నా. హోప్ఫుల్లీ పని చేయాలి. దీనిపైన టేప్ వేద్దాం, ఇంకా అతుకుతుంది మంచి. Hopefully it should stay, man. ఇట్ సైడ్ కూడా పెడదాం, సేఫ్ సైడ్. నాకు ఆ హెడ్ఏక్ తీసుకోవాలని లేదు, ఇది పోగొట్టుకొని. ఈ కేటీఎం ఇండికేటర్స్, కేటీఎం అనే కాదు బజాజ్ ఏ బైక్ తీసుకున్న ఇండికేటర్స్ ఇదే బతుకు. सही है बे. टच मत करना हाथ से, फाइन वाला डाल एंड इसके ऊपर फेविक्विक लगा तो वो एक మోడ్ జగాడ్ చెప్పిండు ఇప్పుడే. సో ది మెయిన్ థింగ్, ఒక 5 minutes వదిలేసి దాన్ని, ఒక 5 minutes వదిలేసి నైట్ పడిన వర్షానికి మొత్తం తడిచిపోయింది లోపల. టేప్ వేసేస్తే అయిపోద్ది ఇంకా. ఓకే, చిన్న జుగాడ్ చేసి ఇక్కడ టేప్ అతికిచ్చేసాం. ఇది మనం ముందు వేసేది ఉండే. నిన్న పడిన వర్షానికి మొత్తం వాటర్ వెళ్ళిపోయినా ఇండికేటర్ లోపలికి. పని చేస్తలేదు అనుకుంటా. పని చేస్తుంది. నైస్, సూపర్. ఏదో ఒకటి, ఏం లేకపోవడం కంటే ఏదో ఒకటి ఉండడం బెటర్. लेट्स गो ब्रो. मैं देखते देखते पहले गेयर से न्यूट्रल कर दिया. బ్రో మస్తు మజా ఉంది భయ్. మీరు చెప్తున్నా రావాలి ఆఫీస్లో వదిలేసి వారం రోజులు అట్లా. బొక్కలేదు, ఎప్పుడు ఆఫీస్కి పోతారు? పోయి మీ మేనేజర్ని సెలవులు అడగండి, నా వీడియో చూపించండి. ఇట్లాంటి వీడియోస్ వెళ్ళి చూసి మంచిగా రిలాక్స్ అయ్యి వస్తామని చెప్పి. ఇవ్వకపోతే లైట్ తీసుకోండి. You are really a God-gifted child. ఇవి చాలా స్టీప్ ఉన్నాయి, ఘాట్స్ మొత్తం స్టీప్ ఉన్నాయి. చాలా అంటే చాలా స్టీప్ ఉన్నాయి. అండ్ ఆల్సో హెయిర్ పిన్ ఉన్నాయి.
సో ఘోరం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇట్లాంటి ప్లేస్ వస్తే కిందకే ఇక లెస్ పాపులేషన్ తక్కువ అవుతుంది. పాపులేషన్ ఒక 1% విల్ బి రెడ్యూస్డ్. भाई बाइक कहीं पे नहीं जाएगा ब्रो, टोटल लॉस. अगर टोटल लॉस हुआ तब भी पैसे तो मिलेगा घर वाले को. Oh भाई साहब, ब्यूटीफुल man, ब्यूटीफुल ब्रो. go from right. भाई तू लेफ्ट से राइट मत चलाओ यार मेरे को डर लग रहा है. Bro, you have respawn ability. JSW Energy Limited. అటు వెళ్తే చిట్కోలు వస్తుంది. స్ట్రేట్ 24 కిలోమీటర్స్ వెళ్తే రెకాంగ్ పియో. Who is around 84. अच्छा. अच्छा. సో రైట్ సైడ్ చూస్తారు కదా, అదే కచ్చం డ్యామ్. ముందు నుంచి ఏదైనా బ్రిడ్జ్ ఉంటే చూపిస్తాం మీకు. अब कौन कर रहे हैं यार मेरे को. చూసారు కదా, ఇప్పుడు కంప్లీట్ ల్యాండ్స్కేపే చేంజ్ అయిపోయింది మొత్తం. సూపర్ ఉన్నది. నాకైతే పెయింటింగ్ లాగానే అనిపిస్తుంది అది. ఇంకోటి మన బండి ఏడుస్తుంది, ఫ్యూయల్ ఓపి అని చెప్పి. నాకు తెలిసి దగ్గరలో నెక్స్ట్ ఎక్కడ పెట్రోల్ బంక్ అంటే అక్కడ ఓపియాలి, లేకపోతే అవుట్ అయిపోతాం. ఇంకొక 20 కిలోमीटर्स ఉంటుందేమో కల్ప ఇక్కడ నుంచి. अबे वो नहीं, मैं बोल रहा था देर माइट बी, बिकॉज आई हैव सीन 20 किलोमीटर. जब हम लोग ऊपर चढ़ रहा था गाड़ी, वहाँ पे 12 या 18 दिखा रहा है वहाँ पे. तो ओ भाई साहब. ओ भाई, हवा చిన్న ఫోటోషూట్ చేస్తున్నాం బైక్స్కి. అచ్చా, సో వాటర్లో పడుతుంది స్టోన్. ఎనర్జీతో వేయలేదు, అది మీకు కనిపించదు కాబట్టి పడిందనే చెప్తాను నేను. तू गाड़ी नहीं चढ़ पा रहा है तो दूसरों पे कैसे चढ़, कैसी अपमानजनक बातें कर रहा है लड़का, ये अश्लील है ये लोंडा. नहीं चढ़ पा रहा है तो दूसरों पे कैसे चढ़. సో మనమైతే కల్పకు వచ్చేసినాం. ఫైనల్గా మీకు వ్యూ చూపిస్తా. ఇది మా బెడ్కి ఆపోజిట్ ఇది ఇక్కడ వ్యూ. మజా ఉన్నది ఆ వ్యూ. నిజంగా అలసిపోయి వచ్చిన తర్వాత ఇట్లాంటి రూమ్ దొరికితే